మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధనుస్సు రాశి మూల ఏయో బావి 1 2 3 4 పాదాలు, పూర్వాషాఢ బూధాబాడ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాఢ బే 1 పాదం. ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం గురువు మేషరాశిలో 5వ స్థానంలో అన్ని రంగాల వాళ్లకు అనుకూలం చేస్తాడు. అనుకూలం చేత ఆరోగ్యము, రాజదర్శనం, సన్మానాలు, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. బంధుమిత్ర ధనలాభాలు, కార్యానుకూలతలు మరి విరోధాలు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి. కళాకారులకు, విద్యావంతులకు ప్రభుత్వం నుంచి మంచి పురస్కారాలు దొరుకుతాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేశ విదేశాల ప్రయాణాలు అంచనా ఉంది. నిరుద్యోగులకు, కుటుంబీకులకు ఖర్చులకు తగిన రాబడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. అయితే అధికారుల మన్నన వల్ల వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. తర్వాత మే 1 నుంచి వృషభ రాశిలో గురువు సంచారం వల్ల భార్యాపుత్ర విరోధం, బంధువులతో కలహం ఇవన్నీ కూడా కొంత వికటం కలిగిస్తాయి. చోళ్ళ వల్ల, అగ్ని వల్ల భయం ఉంటుంది. మరి ఆటంకాలు ఏదో ఏర్పడతాయి. జీవితంలో శత్రుబాధలు ఉంటాయి. అమ్మకాలలో, కొనటంలలో తగిన జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనుభవజ్ఞ మార్గదర్శనం వల్ల మీకు మీ సమస్యలకు మార్గం సుగమం అవుతుంది. అన్యుల సహాయ సహకారాలు మీరు చేయు కార్యాలను తప్పకుండా తీసుకోవాలి. తీర్థయాత్ర, కులదేవతా పూజ, మాతాపితృల సేవ, ప్రతి పూర్ణిమకు శనిగలు, బెల్లం, పసుపు వస్త్రం దక్షిణ దానం చేయాలి. అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఉగాది నుంచి కుంభరాశిలో 3వ స్థానంలో శని సంచారం వల్ల స్త్రీ సుఖం, మనశ్శాంతి, సౌఖ్యము, సబుద్ధితో ఎత్తించినటువంటి కార్యాలు సిద్ధించడం, స్వస్థల ప్రాప్తి, ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్య అనుకూలతలు ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. సంతానం విషయంలో కొంచెం ఖర్చులు మీద పడతాయి. ఇంటా బయట సమస్యలు, మానసిక ఆందోళన కలుగుతాయి. ఉద్యోగ ప్రాప్తి విషయంలో స్థానచలంతో కూడినటువంటి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు, కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిల్వలు పెంచుకోవడంతో లాభాలు కలుగుతాయి. అన్ని రంగాల వాళ్లకు శని అనుకూలప్రదుడు. మీన రాశిలో రాహు, కన్యా రాశిలో కేతు సంచారం వల్ల 4వ స్థానంలో రాహు, 10వ స్థానంలో కేతు. అయితే చిత్తచాంచల్యం, స్త్రీ మూలకంగా కష్టాలు వస్తాయి. రాహు వలన, కేతు వలన అవమానాలు, కష్టకాలంలో ధనప్రాప్తి కలుగుతుంది. కార్యాలు విరకటం చేసినా కానీ. మరి రాహుకేతు గురుగ్రహంలో పూజ, దాన ధర్మాలు, పూర్ణిమ, అమావాస్యకు అన్నదానం, తీర్థయాత్ర, శివాలయ దర్శనం, విష్ణు సహస్రనామ, శివ సహస్రనామాల పారాయణం ఇవి చేయాలి. పూజ గురువుల దర్శనం వల్ల కూడా శుభాలు కలుగుతుంటాయి.